హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని ప్రతాప్ సింగారం డబుల్ బెడ్ ఇళ్ళ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రభుత్వము చాలా డబుల్ బెడ్ ఇళ్ళు అయితే కట్టించింది, కానీ ఇవి ఇంకా పంపిణీ చేయలేదు. సో ఎప్పుడు పంపిణీ చేస్తారో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. అసలు ఇక్కడ ఎన్ని డబుల్ బెడ్ ఇళ్ళు కట్టారో కూడా తెలుసుకుందాము, పదండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు నా వెనకమాల సైడ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే L2 వాళ్ళు ఉంటారో అటువంటి వారికి ఇవ్వాలని చెప్పేసి అయితే కట్టించిందనమాట. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే, చూడడానికి కానీ సింగిల్ బెడ్రూమ్ లెక్క కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కానీ మొత్తం ఇళ్ళన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే. సో ఎవరైతే మనకి వికలాంగులు ఉంటారో అటువంటి వారి కోసం ప్రభుత్వం ఈ ఇంటిని కట్టించడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ దాదాపు చాలా ఇళ్ళు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి దాదాపు చూసుకుంటే ఒక 1000 ఇళ్ళు దాకా అయితే కట్టారనమాట. అంటే ఒకే చోట అయితే కట్టలేదు. సో అక్కడ కొన్ని ఇళ్ళు, అక్కడ కొన్ని ఇళ్ళు, అలాగా మనకి కట్టడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్పెషాలిటీ అయితే ఉందన్నమాట. ఇక్కడ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా ఓన్లీ 2 ఫ్లోర్లతో మాత్రమే కట్టడం జరిగింది. అంటే గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ ఫస్ట్ ఫ్లోరు, ఈ 2 ఫ్లోర్లే మనకి కట్టారనమాట. సో ఎవరైతే మనకి వికలాంగులు ఉంటారో అటువంటి వాళ్ళకి ఎక్కువ ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్లో ఇస్తే వాళ్ళు పైనుంచి కిందకి దిగడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి, సో ఎవరైతే వికలాంగులు ఉంటారో సో అటువంటి వారి కోసం 2 ఫ్లోర్లు మాత్రమే ఇక్కడ ఇళ్ళని నిర్మించడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఇళ్ళలో ప్రతి ఒక్క చోట కూడా, అంటే ప్రతి ఒక్క బిల్డింగ్లో కూడా 2 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క ఇంటిలో 2 డబుల్ బెడ్రూమ్ రూమ్లు అయితే ఉంటాయి. అలాగే వాటితో పాటు ఒక బాత్రూమ్ కూడా ఉంటుంది, అలాగే ఒక కిచెన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా ప్రతి ఇంటిని కూడా కట్టడం జరిగింది ప్రభుత్వం. సో ఇలాగ 2 ఫ్లోర్ల చొప్పున ప్రతి ఇంటిని కూడా నిర్మించారనమాట. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఇళ్ళ చుట్టుపక్కల గడ్డి, చెత్త, చెదారం ఇవన్నీ కూడా మొలిచి ఉండేవని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. సో నేను వెళ్ళే సమయంలో ఆ మొలిచిన గడ్డి, చెత్త, చెదారం అంతా కూడా మున్సిపాలిటీ వాళ్ళు క్లియర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇళ్ళు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. సో జూన్ నెల మొదటి వారంలో ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అది కూడా L2 లిస్టులో ఉంటారో అటువంటి వారికి ఇళ్ళు పంపిణీ చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఎవరైతే L2 లిస్టులో ఉన్నారో అటువంటి వారికి జూన్ నెల మొదటి వారంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అనేవి తప్పకుండా పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, నేను వెళ్ళిన చోట, అంటే ఈ ప్రతాప్ సింగారంలో దాదాపు నిర్మించిన అన్ని ఇళ్ళు కూడా ఇలా G+1 పద్ధతిలోనే నిర్మించడం జరిగింది. ఎందుకు ఇలా G+1 పద్ధతిలోనే నిర్మించారంటే దానికి కూడా ఒక రీజన్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, తెలంగాణలో కానివ్వండి, హైదరాబాద్ పరిధిలో కానివ్వండి, చాలామంది మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకైతే అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళలో చాలామంది, అంటే L2 లిస్టులో ఉన్న వాళ్ళలో చాలామంది వృద్ధులు, వికలాంగులు కూడా ఉంటారు కదా. సో ఎవరైతే వృద్ధులు, వికలాంగులకి ఇలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో టాప్ సైడ్ కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు టాప్ సైడ్ నుంచి కిందకి, అంటే మన గ్రౌండ్ ఫ్లోర్కి కావాలంటే చాలా ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో ఎవరైతే వృద్ధులు, వికలాంగులు ఉంటారు అటువంటి వారికి కూడా కొన్ని ఇళ్ళు నిర్మించాలని చెప్పేసి ఇలాంటి G+1 ఇళ్ళు అయితే ప్రభుత్వం నిర్మించిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం అన్ని ఇళ్ళు కూడా G+ పద్ధతిలోనే నిర్మించుకుంటూ వెళ్ళిపోయారనమాట. ఇలాగ ఒక 5 మనకి G+1 ఇళ్ళు అయితే ఇక్కడ నిర్మించారనమాట. ఓన్లీ ఇక్కడే కాదు ఫ్రెండ్స్, మనకి ప్రతాప్ సింగారమే కాదు, ఫిర్యాదిగూడ, ఉప్పల్ మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చోట్ల మనకి ఈ G+1 ఇళ్ళు అయితే ఇచ్చింది ప్రభుత్వం. ఈ ఇళ్ళన్నీ కూడా రేపు మన జూన్ మొదటి వారంలో పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తూ ఉంది. సో ఎవరైతే L2 లిస్టులో ఉన్నారో, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా జూన్ మొదటి వారంలో రెడీగా ఉండండి.
ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, సో మీరు ఇందిరమ్మ ఇళ్ళకు అప్లై చేసుకున్నారు కదా, అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని పని చేసేటట్లు పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మీకు ఇల్లు కనుక శాంక్షన్ అయినట్టయితే మున్సిపాలిటీ వాళ్ళు మీకు తప్పకుండా ఫోన్ అయితే చేస్తారు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్న ఏ ఇంటికి కూడా మనకి డోర్స్ అనేవి లేవు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ఉండే ఇళ్లకు డోర్లు అన్నీ కూడా పీక్కొని అని చెప్పేసి ఇక్కడ వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. సో కింద నుంచి పైకి కిందికి రావడానికి బయట మనకి మెట్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో లోపల సైడ్ అయితే మనం అయితే వెళ్ళి చూద్దాము. సో లోపల కూడా మనకు అంత ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోనే పూర్తి చేసుకున్న డబుల్ బెడ్రూమ్ అనేవి దాదాపు 80,000కు పైగానే ఉన్నాయని చెప్పి ప్రభుత్వం చెప్తూ ఉంది. సో ఎవరైతే మల్కాజ్గిరి జిల్లాలో అది కూడా L2 లిస్టులో ఉన్నారో అటువంటి వారికి ఈ 80,000 ఇల్లు కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతుంది. ఫ్రెండ్స్ ఎవరైతే మనకి L2 లిస్టులో ఉన్నారో అటువంటి వాళ్ళు కంగారు పడకండి. సో ఎవరైతే L2 లిస్టులో ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా 100కి 100% అనేది డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తారు. ఒకవేళ ఇన్ కేస్ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనుక రాకపోతే ఇందిరమ్మ ఇల్లు అంటే మీరు చూస్తున్నారా, ఇలా G3 పద్ధతిలో ఇల్లు కట్టేసి ఆ ఇంటిని డబుల్ బెడ్రూమ్ ఇంటికి అప్లై చేసుకున్న వారికి పంపిణీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తూ ఉంది. సో ఇకపై అంటే మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నీ కూడా పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే మనకి L2 లిస్టులో ఉంటారో అటువంటి వారికి మనకి G+3 ఇల్లు అయితే మనకి ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న ఇళ్ళన్నిటికీ కూడా దర్వాజాలు, కిటికీలు, తలుపులు ఇవన్నీ కూడా మొత్తం అన్నీ పీకేసి పగల కొట్టేసి అయితే ఉన్నాయి. సో చాలా రోజుల నుంచి మనకి ఇళ్ళు అనేవి పంపిణీ చేయకుండా ఇలాగే పెట్టేశారు కాబట్టి చాలామంది నైట్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడికి వచ్చేసి చాలా అరాచకాలు అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ డోర్లు ఇవన్నీ కూడా వాళ్ళు పగల కొట్టేసి పీకేసుకొని వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఓన్లీ ఇక్కడ కాదు, ఒక మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చాలా చోట్ల మనకి ఇదే పద్ధతి అయితే కనిపిస్తూ ఉంది. సో చాలా చోట్ల మనకి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అన్నింటిలో కూడా మనకి తలుపులు, దర్వాజాలు అనేవి పగలు కొట్టేసి విరగొట్టేసి అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లానే కాదు, మిగతా జిల్లాలు ఏవైతే ఉంటాయో అటువంటి జిల్లాలో కూడా ఇదే పద్ధతి కనిపిస్తూ ఉంది మనకి. సో ఇదే పరిస్థితి అయితే మనకైతే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇలా చాలా రోజుల నుంచి ఇళ్ళు అనేవి పంపిణీ చేయకుండా ఉంచినట్లయితే ఆ ఇళ్ళు అనేవి పాడైపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సో అలాంటి పాడైపోయే పరిస్థితిని ఆ ఇంటికి తీసుకురాకుండా సో ఇప్పుడే తొందరగా ఆ ఇళ్ళన్నింటినీ కూడా ప్రభుత్వం పంపిణీ చేయాలని చెప్పేసి అయితే మన ఛానల్ నుంచి అయితే మనమైతే కోరుకుంటూ ఉన్నాము. సో ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు కదా, ఈ గడ్డి చెత్త చెదారం అంతా కూడా పీకేసి ఒక పక్కనైతే వేయడం జరిగింది వీళ్ళు. ఇదంతా కూడా వాళ్ళు రేపు తగల కానీ లేదంటే తీసుకొని వెళ్ళిపోవడం కానీ చేస్తారనమాట. సో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా మొత్తం అన్నీ కూడా ఇలా G+1 ఇళ్ళే కట్టారనమాట. ఒక్క లైనే కాదు, ఇలాంటి లైన్లు ఒక 5-6 లైన్లు కట్టడం జరిగింది. పక్కనే మామూలు వాళ్ళకు కూడా అంటే పెద్ద అపార్ట్మెంట్ టైప్లో అటువంటి ఇల్లు కూడా కట్టారనమాట. అవి కూడా మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు పంపిణీ చేసే ఇల్లు అనమాట. ఫ్రెండ్స్ ఈ పక్కనే మనకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పెద్దవి కట్టారని చెప్పాను కదా, వాటి గురించి కూడా మన ఛానల్లో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తానమాట. సో ఎవరైతే మన ఛానల్ను ఉంటారో, మన వీడియోస్ని చూస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి. సో మన ఛానల్ నుంచి నేను కోరుకునేది అదొకటేనండి.